అరుణాచలం వెళ్ళాలంటే మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది అది రాసిపెట్టి ఉంటేనే జరుగుతదండి. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో, ఆ వ్లాగ్‌లో చెప్పాను. మేము హోటల్ ఎక్కడ స్టే చేసాము, అలానే ట్రైన్ జర్నీస్ ఎక్కడ దిగి వెళ్ళాము సేఫ్‌గా. అంటే ఏంటంటే మనకి టెంపుల్‌కి దగ్గరగా ఉండాలి. అలానే బడ్జెట్‌లో అవ్వాలి. సో, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సార్లు వెళ్తే గనక. సో, ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేయండి. సో, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అనమాట. మేము దిగిన రోజనే మధ్యాహ్నం దిగాం, ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి వెళ్దాం అనేసరికి టెంపుల్ క్లోజ్ ఉంటది. సో, 12-3 వరకు మనకి ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారంటే ఈవినింగ్ 4కి వెళ్ళాం. సో, ఆ రోజు ప్రదోషం మనకి అక్కడ తమిళనాడులోని అమావాస్య ప్రదోషానికి ఎక్కువగా అభిషేకాలు చేస్తారు. ఫుల్ బిజీ ఉంటుంది. ప్రదోషం ఏంటంటే నందీశ్వరుడికి ఈవినింగ్ 4:00 టైంకి అభిషేకం అది చేస్తారన్నమాట. మన సైడ్ కొంచెం చాలా తక్కువ, ఎక్కడో రేర్గా ఒక దిక్కున లేదంటే 2 ప్లేసుల్లో. మనకి అరుణాచలంలో చాలా నందులు ఉన్నాయి. మీకు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా అడుగడుక్కి నంది ఉంటుంది అన్నమాట. సో, ఇంకా అలాగే టెంపుల్లో కూడా పెద్ద నందులు అమ్మవారు ఎదుర్కొంటే శివుడు ఎదుర్కొంటూ ఉంటుంది. సో, అభిషేకానికి కొన్ని వందల మంది, ఎంత క్రౌడ్ ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేనండి. లైఫ్లో ఒక్కసారైనా సరే నందీశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే చాలంట, మనకున్న అన్నీ కూడా మంచి జరుగుతుందంట. బట్ మేము ఆ రోజు వెళ్ళాకే తెలిసింది అక్కడ అభిషేకం చేస్తున్నారని, లేదా తెలీదు. ముందే వెళ్తే డీటెయిల్స్ కొంచెమైనా గ్యాదర్ చేసుకుని మేము ట్రై చేసేవాళ్ళం. బట్ చేయించుకోకపోయినా దగ్గర నుంచి చూసి అదృష్టమైనా దొరికింది మాట. సో, అదండి. ఇంకా టెంపుల్ మీరు ఆటోస్లో వెళ్ళినప్పుడైతే కనుక వెస్టా, ఈస్టా, సౌతా, గోపురం దగ్గర ఎక్కడైనా ఆప్ చేస్తాను ఆటో వాళ్ళు చెప్తే కనుక, మీరు ఆటో అని కార్ ఏదో ఒకటి వెళ్తే కనుక మెయిన్ రాజగోపురం దగ్గరే దిగండి. అక్కడ దిగి అక్కడ నుంచి లోపలికి మనకి ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలికి టెంపుల్ నడుచుకుంటూ వెళ్తే గర్భుడి దగ్గరికి వస్తాం అన్నమాట. సో, 50 రూపీస్ టికెట్ తప్పించి వేరే టికెట్ కూడా లేదండి. మాకైతే 4:30 అలా లోపలికి వెళ్తే 5:30 1 అవర్లో అయిపోయింది. ఈవినింగ్ కాబట్టి కంప్లీట్ అయింది. సో, మార్నింగ్ వీకెండ్ ఆ టైమ్స్లో అంటే సాటర్డే సండే మీరు అరుణాచలం ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇంకా అసలు మీరు ఎప్పటికి దర్శనం అవుతుందో కూడా నేను మాటల్లో చెప్పలేనమాట. సో, అలానే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తే పులిహార అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ఆ సౌత్ ఇండియా ఫ్లేవర్డ్ టేస్ట్ పులిహార, మనకి టెంపుల్ టేస్ట్ వచ్చి పులిహార అక్కడే దొరుకుతుంది. నెక్స్ట్ మేము రిటర్న్ ఈవినింగ్ 1.5 అవర్లో రీచ్ అంటే ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకెక్కడ బయట షాపింగ్ దగ్గర ఆగలేదు. గుడి లోపల కూడా, గుడి చుట్టూరు కూడా తిరిగి చూడలేదు. ఎందుకంటే ఫ్రెష్ అయిపోయి వెంటనే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వాలని. నిజంగా అరుణాచలం వెళ్ళడం అనేది మాత్రం చాగంటి గారు మాటల్లో చెప్పినట్టే ఉంటుందండి. మేము లాస్ట్ చెప్పానుగా 3 ఇయర్స్ నుంచి ట్రై చేసి అలసిపోయామాట. నేను 2 ఇయర్స్ చెన్నైలో ఉండి పక్క నుండి కూడా నేను వెళ్ళలేకపోయాను. చేసి నాకు 2 అవర్స్ జర్నీ ఉంటుందేమో. బట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఒక వాల్యూ తెలియాలన్నా, ఒక టైం రావాలన్నా, అది జరగాలన్నా సరే శివుడు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది అన్నట్టు. సో, నేను బేసిక్గా నేను కానీ మా హస్బెండ్ కానీ శివుడు భక్తులం అన్నమాట. సో, అన్ని టెంపుల్స్ కవర్ చేసిన, బట్ అరుణాచలం ఒక్కటే వెళ్ళలేకపోయాం. మేము చెప్పాను కదా 3-4 టైమ్స్ టికెట్స్ చేసి వెళ్ళే స్టేజ్ వరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోయి అది మాత్రం శివుడు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది. వెళ్ళాలి అనుకుంటే ఈసారి ఇలా కదా లాస్ట్ 3 మంత్స్ మేము వెళ్తామని కూడా మేము అనుకోలేదు. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఈశ్వరుని దగ్గర రావడానికి అనుమతినివ్వి, నీ గుడి చూడడానికి నీ దర్శన భాగ్యం కల్పించు అని దండం పెట్టుకుని వేడుకుంటే ఫైనల్గా వెళ్ళే 1 డే బిఫోర్ మాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది. అంటే టికెట్స్ తీసుకున్నా బట్ లీవ్ దొరకాలి, ఆయనకి కుదరాలంటే చాలా కష్టం కదా. సో, లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయ్యాక మేము స్టార్ట్ అయ్యాం. సో, నాకు అరుణాచలంలో వెళ్ళి అడుగు పెట్టే వరకు కూడా అరుణాచలం వచ్చేసాం. అప్పుడు అమ్మయ్య అనిపించింది. ట్రైన్లో ఉన్నా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు మాట అది. సో, మేము ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. 7:30కి అరౌండ్ అలా స్టార్ట్ చేస్తే మాకు మిడ్ నైట్ 1:00కే కంప్లీట్ అయింది. 6 అవర్స్ అండి నిజంగా. సో, రాజగోపురం దగ్గర మీరు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి అక్కడికే ఎండ్ అవ్వాలి. ఇంకా టోటల్గా 16 కిలోమీటర్లో ఫస్ట్ 10 కిలోమీటర్లు మీరు మేనేజ్ చేయొచ్చు. చివరి 6 కిలోమీటర్లు మాత్రం నడవలేదు. ఎందుకంటే కంకర్ రోడ్డు, ఆ మట్టి రాళ్ళు ఉన్న రోడ్ అండి. అడుగు తీసి అడుగు వేయలేం. ఇన్ని వందల మంది వెళ్ళినప్పుడు కొంచెమైనా మెయింటెనెన్స్ అక్కడ ఉండాలి వాళ్ళకి. బట్ అసలు మెయింటెనెన్స్ అస్సలు బాగలేదు. ఒక రోడ్డు మనకి ట్రాఫిక్ వెళ్తుంది, మనం నడుస్తూనే ఉంటాము. బట్ ఒక సైడ్కి రోడ్ వే, ఒక సైడ్కి కొంచెం మనకి వెళ్ళడానికి ఒక వే వదిలేస్తే బాగుండు. చూసారా రోడ్లు ఎంత ఉంటే, కంకర్ రోడ్ తెలుసు కదండి, సిమెంట్ రోడ్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. సో, ఆ రోడ్డు మీద బట్ దేవుడి మీద భారం వేసి వెళ్ళాము. అలానే వెళ్ళేదారిలో రమణాశ్రమం ఉంటుంది, అష్టలింగాలు గుళ్ళు ఉంటుంది. మీరు అరుణాచలం వెళ్తే మాత్రం డాగ్స్కి బిస్కెట్స్ పెట్టడం, ఏదో ఒకటి ఫుడ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో, అది కూడా ఇది కంప్లీట్ చేయాలి. సో, అష్టలింగాలు దారిలో మీరు కంప్లీట్ చేసుకొని అంటే దర్శనం చేసుకొని ఈ గిరివలం అన్నది మీరు నడుస్తూ ఉండాలి. నెక్స్ట్ డే వెళ్దాంలే ఈ 8 గుళ్ళకి అని పెట్టుకోకండి. ఇలా చేస్తేనే మనం సంపూర్ణంగా కంప్లీట్ చేసినట్టు, పరిపూర్ణమైనట్టు మన గిరి ప్రదక్షిణ అన్నది. సో, అలానే ఈశాన్య లింగం వచ్చేసరికి మనకు 14 లాస్ట్ లింగం, అక్కడికి 14 కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి టోటల్గా 16. మీరు తిరువన్నమలై వెళ్తే కనుక ఇక్కడ 5 కాళ్ళ ఆవు కనిపిస్తుంది. సో, దానికి ఏదైనా ఫుడ్ అట్టుపళ్ళు లేదా వాళ్ళకి దక్షిణ ఏదైనా దాని ఫుడ్కి యూజ్ అయ్యేలాగా చేయండి. సో, దండం పెట్టుకోండి.
నాకు గుర్తొచ్చినియి. నేను చేసినవి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతదని చెప్పేసి నేను చెప్తున్నమాట. మీరు స్కిప్ చేయొద్దు. అలానే ఇక్కడ వీటికున్నంత డిమాండ్ ఇంకెక్కడ ఉండదండి. సో, అది మోసమైన డిమాండ్ అయినా మనకి వేరే ఆప్షన్ కూడా ఉండదమాట. సో, అంతా నడిచేనప్పుడు కొంచెమైనా ఇది రిలీఫ్‌నిస్తది. మసాజ్ చేయించుకుంటే జస్ట్ 5 మినిట్స్‌కి 50 రూపీస్ అంట. బట్ మనకి వేరే దారి లేదు. నాకైతే ఫస్ట్ టైమ్ నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ బట్టి నేను ఎప్పుడు దిగిపోదామా చాలా అంటే కిటికీలో ఒక మనిషి నొక్కుతున్నట్టు అదే చాలా అన్‌కంఫర్ట్‌గా అయితే ఫీల్ అయ్యాను. బట్ తప్పలేదు. బట్ కొంచెం బెటర్ అనిపించింది. సో, లాస్ట్‌కి లింగం దగ్గరికైతే వచ్చేసామండి. మేము వెళ్ళేటప్పుడైతే అంటే మీరు వెళ్ళినా సరే చేయాల్సిన పని డే టైమ్ అయితే పెట్టుకోకండి. గిరి ప్రదక్షిణ నైట్ పెట్టుకుంటేనే మీకు బెస్ట్. మార్నింగ్ మాటలు జస్ట్ మనం నుంచోలేము. అక్కడ ఉన్నంత వేడి ఎండ తమిళనాడులో చాలా ఎక్కువ ఉంటది. అలాంటిది మీరు నడవడం అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఈవినింగ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అలానే చాలామంది వాళ్ళ కన్వీనియన్స్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ బట్టి సాక్స్‌లు వేసుకుంటున్నారు. తప్పే లేదు. మనం సాక్స్‌లు వేసుకున్న కాలి నడకన పాదంతో మామూలుగా నడిచినా సరే సో, దేవుడి మీద మనసు లగ్నం పెట్టాలి. ప్రశాంతంగా చెయ్యాలి అంటే గనక మనం కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉండాలి. అంతే తప్ప మీరు ఆగి ఆగి కూడా చేయొచ్చండి. సో, మొండిగా నడవాలి, ఉపవాసం చేయాలన్న రూల్స్ అయితే లేదు మాట. యాక్చువల్‌గా నాకు కాలు నొప్పి, కాళ్ళు ఎక్స్‌ట్రా బోన్ ఉంది. అయినా సరే నేను దేవుడి మీద భారం వేసి అయితే కంప్లీట్ చేశాను. సో, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోస్‌లో షేర్ చేశానండి. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.